స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. CCIలలో ఉన్న పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడంతో పాటు తరచూ తనిఖీలు చేపట్టాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఆదేశం. వీధి విక్రయదారుల అభివృద్ధి కోసమే PM స్వానిధి 2.0లో కళ్యాణ మేళ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నగర కమిషనర్ నరసింహప్రసాద్. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహనంపై కొలువుదీరి యోగ నరసింహస్వామి అలంకారంలో భక్తులకు అభయమిచ్చిన మలయప్ప స్వామి, స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తజనం. వార్తల్లోని వివరాలు. వారానికి ఒకసారి CCIలలో ఉన్న పిల్లల ఆరోగ్య తనిఖీలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ విద్యాధరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ సమావేశపు మందిరంలో జిల్లా స్థాయి బాలల సంరక్షణ కేంద్రాల తనిఖీ సంబంధించిన వివిధ అంశాలపై కమిటీ మెంబర్లతో జేసీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 9 బాల సంరక్షణ సంస్థలు ఉన్నాయని, వీటిని కమిటీ మెంబర్లు ఖచ్చితంగా రక్షణ కేంద్రాలను సందర్శించాలని, ప్రతి కమిటీలో ఒక మహిళ, ఒక వైద్యులు, మొత్తం 3 సభ్యులు ఉండేలా చూసుకోవాలన్నారు. పిల్లలు ఆరోగ్య సమస్యలను డాక్టర్ల దృష్టికి తీసుకొని వెళ్లి అవసరమైన చికిత్స అందించాలన్నారు. సంరక్షణ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, భద్రత, ఆహారం తదితరాలను పర్యవేక్షించాలన్నారు. పిల్లల ఎదుగుదలను మనోవైద్య నిపుణులు, వైద్య శాఖ సమన్వయంతో పరీక్షించాలన్నారు. బాల సంరక్షణ కేంద్రాలలో సందర్శించి సమస్యలను గుర్తించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం సమర్పించిన నివేదికల ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం జరుగుతుందన్నారు. పిల్లలకు అవసరమైన నైపుణ్య అభివృద్ధి మరియు వృత్తిపరమైన శిక్షణ అందించడంపై దృష్టి సారించాలన్నారు. పోలీసు, రెవెన్యూ శాఖల సహకారంతో జిల్లాలో నమోదు కాని బాలల సంరక్షణ సంస్థలను గుర్తించాలని, నిబంధనలు పాటించని సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా మిషన్ కోఆర్డినేటర్ నిర్మల, సంరక్షణ అధికారిని రాధా, జిల్లా బాలల సంరక్షణ అధికారి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, శానిటేషన్ అండ్ హైజీన్ ఏ విధంగా ఉంది, అండ్ ఫుడ్ న్యూట్రిషన్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, సెక్యూరిటీ సేఫ్టీ మెయిన్లీ లైక్ సేఫ్టీ సెక్యూరిటీ అంటే నాట్ ఓన్లీ జస్ట్ ఫ్రమ్ స్టాఫ్ ఆల్సో బట్ ఓవరాల్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంది, అవన్నీ మీరు అదర్స్ యూ కెన్ డూ ఇట్, మీరు చేయగలుగుతారు. సో వన్ థింగ్ వాట్ ఐ రిక్వెస్ట్ మేబీ సైకియాట్రిస్ట్ and మీరు ఎక్స్ట్రా సపోర్ట్ కూడా తీసుకుంటే, బికాస్ ఐ డోంట్ నో వెదర్ యూ కెన్ విజిట్ ఆల్ 9 ఆర్ మేబీ మీకు అసిస్టెంట్స్ ఉన్నారా? లేదు. సో మేబీ యూ కెన్ విజిట్ అమ్మా, ఎందుకంటే ఇఫ్ దే ఆర్ సపోర్టెడ్ బై పేరెంట్స్ విల్ అబ్జర్వ్ ఇమీడియట్లీ వాళ్ళ గ్రోత్, మీరు చెప్పినట్టు బిహేవియరల్ గ్రోత్ ఏ విధంగా ఉంది, కాగ్నిటివ్ ఎబిలిటీస్ డెవలప్ అవుతున్నాయా లేదా, అవన్నీ పేరెంట్స్ సమ్ గార్డియన్ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా చెక్ చేస్తారు. బట్ ఇన్ దిస్ కేస్ దీస్ ఆర్ ద చిల్డ్రన్ హూ ఆర్ నాట్ అటెండెడ్ బై ఎనీవన్ పర్సనల్. సో ఇన్స్టిట్యూషన్లో 10 మంది ఉంటారు, 10 మందికి ఫుడ్ పెడతారు అంతే. అంతకు మించి ఇండివిజువల్గా ఈ పిల్లవాడు కరెక్ట్గా చదువుతున్నారా లేదా అన్న పర్సనల్ కేర్ అనేది అక్కడ మిస్ అవుతుంది. సో సైకియాట్రిస్ట్ గారు మేబీ అందరితో మేబీ ఆల్ 90 స్టూడెంట్స్ యూ కెన్ చెక్, యూ కెన్ టేక్ సమ్ టైం, టైం తీసుకోండి, సపోర్ట్ తీసుకోండి హెల్త్ వాళ్ళ దగ్గర నుంచి. వీధి విక్రయదారుల అభివృద్ధి కోసమే PM స్వానిధి 2.0 లోక్ కళ్యాణ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ నరసింహప్రసాద్ చెప్పారు. నగరపాలక కార్యాలయంలో PM స్వానిధి 2.0 లోక్ కళ్యాణ్ మేళాపై బ్యాంక్ అధికారులు, మెఫ్మా ఆర్పీలు, COలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వీధి విక్రయదారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న PM స్వానిధి 2.0 కార్యక్రమాన్ని లోక్ కళ్యాణ్ మేళా ద్వారా క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలన్నారు. అర్హులైన గుర్తింపు పొందిన వీధి విక్రయదారులను గుర్తించి వారికి సంబంధిత బ్యాంకుల ద్వారా రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
లబ్ధిదారుల ఎంపికలు నాణ్యత పాటించాలని, క్షేత్రస్థాయిలో నిజంగా వ్యాపారం చేసేవారిని గుర్తించి రుణాలు అందించడం ద్వారా రీపేమెంట్ సక్రమంగా జరుగుతుందన్నారు. జీవోలు, ఆర్పీలు క్షేత్రస్థాయిలో వీధి విక్రయదారులకు అవగాహన కల్పించాలని, బ్యాంకు వారితో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెఫ్మా పీడీ రవీంద్ర, సహాయక కమిషనర్ ప్రసాద్, మెఫ్మా డిపిఎంయు రవి, సిఎంఎం గణేష్, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు. నగరంలోని దుర్గమ్మ దేవాలయంలో 63వ దసరా బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం రాత్రి అమ్మవారు పార్వతీదేవి అలంకారంలో భక్తులకు అభయప్రదం చేశారు. ముందుగా అమ్మవారి మూల విరాట్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారిని పల్లకిలో కొలువు తీర్చి అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు కల్పించారు. అనంతరం ఆలయ అర్చకులు ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారిని భక్తులు దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దిలీప్ రెడ్డి, దుర్గమ్మ దేవస్థానం ఈవో తిమ్మారెడ్డి, మాజీ చైర్మన్ విశ్వనాథ్, పాలక మండలి సభ్యులు రమేష్, గోవర్ధన్, శ్రీకాంత్, రవికుమార్, లావణ్య, నాగమణి, లక్ష్మి, జగదీష్, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో పేదలకు ఇచ్చిన జగనన్న కాలనీ ఇంటి స్థలాలను కబ్జాకు పాల్పడిన 11వ డివిజన్ కార్పొరేటర్ భర్త రవికుమార్ పై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. కబ్జాకు గురైన పేదల ఇంటి స్థలంను పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళా నాయకురాలు అంజలి రెడ్డి మాట్లాడుతూ చిత్తూరు నగరంలోని 11వ డివిజన్ నందు ఆంజనేయ స్వామి గుడి వెనుక చెరువు ముందర ఊరు సర్వే నెంబర్ 2లో గత ప్రభుత్వంలో విలువైన భూమిని వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేసి పేదలకు ఇంటి స్థలాల కోసం కేటాయించడం జరిగిందన్నారు. జగనన్న కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అయితే ఇప్పటి ప్రభుత్వంలో కార్పొరేట్ భర్త రవికుమార్ తమ అధికారాన్ని ఉపయోగించి కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని కబ్జాకు కుట్ర చేశారని చెప్పారు. ఇంటి స్థలాలతో పాటు అటవీ భూమిని కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. జేసీబీతో జగనన్న కాలనీ స్థలాల చదునుకు చేశారని వాపోయారు. కరెంటు స్తంభాలు, నీటి ట్యాంకులను సైతం తొలగించారన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి పేదలకు ఇంటి స్థలాలను ఇప్పించవలసిందిగా కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో హరీషారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు సయ్యద్, మురుగయ్య, మోహన్, గుర్రప్ప, సురేంద్ర, సెల్వం, బాలాజీ, ప్రసన్న, మురుగ, గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారికి మేము విన్నవించుకుంటా ఉన్నాం. మాది చిత్తూరు మున్సిపాలిటీలో 11వ డివిజను. 11వ డివిజన్లో బండపల్లిలో గత ప్రభుత్వంలో జగనన్న లేఅవుట్కు గాను 60 ఎకరాల ల్యాండ్ని మేము పేద ప్రజల కోసం ఇండ్ల పట్టాల కోసం సదును చేయడం జరిగింది. అందులో బండపల్లిలో ఫస్ట్ లేఅవుట్లో 30 ఎకరాలు సదును చేసి పేద ప్రజలకు ఇండ్ల పట్టాల కోసం ఇవ్వడం జరిగింది. అందులో ఇక్కడ ఒక 40 ఇండ్లకు 50 ఇండ్లకు పట్టాలు చేసిన నేలలో ఇప్పుడు స్థానికంగా ఉన్న కార్పొరేటర్ జయలక్ష్మి అయిన భర్త రవి దౌర్జన్యంగా రాత్రికి రాత్రే వచ్చి ఇక్కడ నాటున్న ఇండ్ల పట్టాలకు సంబంధించి నాటున్న కరెంటు లైన్లు కావచ్చు, నీళ్ల ట్యాంకులు కావచ్చు, వాళ్ళకు నీళ్లు సౌకర్యం కోసం పైపు లైన్లు కావచ్చు, ఈ విధంగా గవర్నమెంటు పేద ప్రజల కోసం సౌకర్యాలు అన్నింటినీ కూడా రాత్రికి రాత్రే జేసీబీల ద్వారా కానీ అతని వాహనాలు పెట్టుకొని ధ్వంసం చేసి ఇవన్నీ సదును చేసి మామిడి చెట్లు, టెంకాయ చెట్లు నాటుకునేదానికి ప్రయత్నించినాడు కూడా. ఇది తెలుసుకున్న మా వార్డు ప్రజలందరూ మేము ఏకమయ్యి వచ్చి ఇక్కడ పేద ప్రజలకు ఇచ్చిన స్థలాన్ని నువ్వు ఎలా కబ్జా చేస్తావు అని చెప్పి నిలదీస్తున్నాము. ఒక్కసారి కలెక్టర్ గారికి విన్నవించుకోవాలనుకుంటా ఉన్నాము. ఈ విధంగా పేద ప్రజల కడుపు కొట్టకూడదు. ఈ విధంగా పేద ప్రజల కడుపు కొట్టే నాయకుల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాము. మీరు వాళ్ళని ఎలాగా శిక్షిస్తారో మీ తెలియజేసుకుంటా ఉన్నాం సార్. ఇక్కడ ఉండే వాళ్ళమే గత ప్రభుత్వంలో పేదల కోసం ఎంత అయితే దీక్షగా ప్రతి పేదవాడికి అందాలనే కోరికతో చేసిన ప్రభుత్వాన్ని ఈరోజు
అన్యాక్రాంతం చేస్తూ ఇక్కడ 40 సైట్లు 60 సైట్లు రాళ్ళతో సహా నాటి బోర్ కూడా వేయడం జరిగింది, నీళ్ళు కూడా వేయడం జరిగింది, పవర్ కట్ కూడా లాగడం జరిగింది. ఇవన్నీ తొలగించి రాత్రికి ఇక్కడ స్థానిక కార్పొరేటరు ఇవంతా ధ్వంసం చేసి ఆయన ఆధీనంలో తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇదే విధంగా అధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఇది ఇంకా ఉధృతంగా మేము ప్రజల తరపున పోరాడతామండి. ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయిలో సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ బాలికల ఎంపిక పోటీలు పీవీకేఎన్ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో శుక్రవారం నిర్వహించడం జరిగిందని సాఫ్ట్ బాల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు చందు, కార్యదర్శి రమేష్ తెలియజేశారు. జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు అక్టోబర్ నెల 4, 5, 6వ తారీఖులలో నర్సీపట్నం, కేడీపేట పట్టణం, విశాఖపట్నం జిల్లా నందు జరగబోవు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ దుర్గా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు షణ్ముగం మాట్లాడుతూ సాఫ్ట్ బాల్ క్రీడాభివృద్ధికి జిల్లాలో క్రీడా దుస్తులను అందజేసి క్రీడా క్యాంపులు నిర్వహించుకోవడానికి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు చందు క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడాకారులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి క్రీడా కోటాలో గవర్నమెంట్ ఉద్యోగాలలో స్థిరపడాలని ఆకాంక్షించారు. తద్వారా జిల్లాకి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా డిఎస్డిఓ బాలాజీ, అదేవిధంగా చిత్తూరు జిల్లా ఖోఖో కార్యదర్శి శరత్ విచ్చేసి క్రీడాకారులు మంచి నైపుణ్య ప్రదర్శించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పీడీలు అయినటువంటి కృష్ణ, దేవానంద్, నూరుద్దీన్, లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలుర జట్టుకు హేమంత్, హరి, జశ్వంత్, శ్రీనివాసులు, సాయి తరుణ్, అవినాష్, రాహుల్, హర్ష, జయప్రకాష్, గౌతమ్, దుర్గా ప్రసాద్, ప్రకాష్, యశ్వంత్, అరుణ్, హేమసాయి ఎంపిక కాగా బాలికల జట్టుకు పద్మశ్రీ, నిత్య, భావన, నందిని, అక్షితన, యువదర్శిని, భవిత, ఆసియా, ప్రియదర్శిని, గౌతమి, పూజ, అశ్విని, చంద్రిక, కిరణ్మయ్, అంజలి, పవిత్ర, శృతి ఎంపికయ్యారు. ఈరోజు సెలెక్ట్ కానటువంటి వాళ్ళు మళ్ళా దాన్ని మీరు ఏ రకంగా అయితే మీ నైపుణ్యాన్ని ఇంకా కూడా పెంచుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ మళ్ళా జూనియర్స్, సీనియర్స్ ఆడడానికి కూడా మీరు ప్రయత్నం చేయాలి. మీరందరికీ కూడా ఈ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ గత 20 సంవత్సరాలు కూడా మేమందరూ కూడా ఈ విషయం పైన ఈ గేమ్ పట్ల చాలామంది క్రీడాకారులు తయారు చేసుకున్న చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాం. భవిష్యత్తులో కూడా శ్రీ దుర్గా చారిటబుల్ ట్రస్ట్ తరఫున చిత్తూరు జిల్లా సాఫ్ట్ బాల్ క్రీడాకారులు జూనియర్లైనా, సబ్ జూనియర్లైనా, సీనియర్లైనా, జాతీయ స్థాయిలైనా, అంతర్జాతీయ స్థాయిలో ఆడే క్రీడాకారులు కావలసిన వనరులు మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు డ్రెస్ అయినా లేదా కోచింగ్ క్యాంపులైనా ఏ కార్యక్రమాలైనా మా ట్రస్ట్ ద్వారా శ్రీ దుర్గా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఏర్పాటు చేయడం అనుకుంటాం. మీరు చేయాల్సిన ప్రాక్టీస్, నిరంతరం ప్రాక్టీస్ చేయండి. ఈ స్కూల్స్లో మీ పీడీలతో గట్టిగా వాళ్ళతో ఉండి ఈ స్కూల్ పరిధిలో ప్రయత్నం చేయాలి. సెలక్షన్స్ అయిన తర్వాత ఇక్కడ క్యాంపింగ్ పెట్టి ఇక్కడ ప్రయత్నం చేయాలి. ఇదేదో మేము పోయినామా వచ్చినామా అనేది మాత్రం ఉండకూడదు. ఒక పట్టుదల అనేది ఉండాలా. ఆ పట్టుదలతో మీరందరూ కూడా ఈ జిల్లా గౌరవం కాదు, ఈ రాష్ట్రం దేశీయ గౌరవం, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా మీరందరూ కూడా తయారు కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఇప్పుడు ఎంపికైనటువంటి వాళ్ళకందరూ కూడా శుభాకాంక్షలు తెలుస్తూ ఎంపిక కానటువంటి వాళ్ళకు కూడా భవిష్యత్తులో ఎంపిక మీరందరూ కూడా మంచి క్రీడాకారులుగా గుర్తింపు తెచ్చుకొని మీకందరికీ దీర్ఘాశీస్సులు అందజేస్తూ ఈ జిల్లా నుండి క్రీడాకారులుగా రాష్ట్ర స్థాయిలో ఆడే క్రీడాకారులు ఈ జిల్లాకు గౌరవ ప్రతిష్టలు తీసుకురావాలని కష్టపడి మీరందరూ కూడా మెడల్స్ సంపాదించుకొని చిత్తూరు జిల్లాకు తిరిగి రావాలని మనస్ఫూర్తిగా దేవదేవుని ప్రార్థిస్తూ మీకు అందరికీ ఆశీస్సులు అందజేస్తూ ఈరోజు చాలా గొప్ప విషయం.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 3వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి సింహవాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు, భజనలు, కోలాటాలు, జియంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. శ్రీవారు 3వ రోజు ఉదయం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో సింహ దర్శనం అతి ముఖ్యమైంది. సింహరూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహము సమాన ప్రయత్నంలో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు. వాహన సేవలో తిరుమల శ్రీ శ్రీ పెద్ద జిఆర్ స్వామి, శ్రీ శ్రీ చిన్న జిఆర్ స్వామి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగర్, పలువురు బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.